మీకు తెలియని విషయాలను నాకు తెలిసిన పద్ధతిలో అర్థమయ్యే విధంగా చెప్పడమే నా ఈ చిన్న ప్రయత్నం. పద్మావతి అమ్మవారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి భార్య అని అందరికీ తెలుసు, ఎలాంటి సందేహం లేదు. కానీ బీబీ నాంచారి కూడా వెంకటేశ్వర స్వామివారి భార్య అని చెప్పినప్పుడు చాలా మందికి ప్రశ్నలొస్తాయి. ఎవరావిడ? ఏ ఆధారంతో ఇలా చెప్తున్నారు? ఇది కేవలం కథేనా లేక చరిత్ర? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనము వెనక్కి వెళ్ళాలి. ఒకప్పుడు తిరునారాయణపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఒక గొప్ప ఆలయం ఉండేది. అక్కడున్న స్వామివారి ఉత్సవ విగ్రహానికి సంపత్ కుమారుడు అనే పేరు. అది సుల్తాన్ల కాలం. ఢిల్లీ సుల్తాన్ దండయాత్ర చేస్తూ దక్షిణ భారతదేశం వైపు వచ్చాడు. ఊరుగల్లు దాటి వచ్చిన సమయంలో ఏమైందో ఏమో, దైవ ప్రేరణ కలిగిందో ఏమో, ఆ తిరునారాయణపురం ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఢిల్లీకి తీసుకెళ్లిపోయాడు. అక్కడే ఒక అద్భుతం జరిగింది. ఆ ఢిల్లీ సుల్తాన్ గారి కుమార్తె బీబీ నాంచారి. ఆవిడ స్వామిని చూసిన క్షణమే లోకాన్ని మర్చిపోయింది. ఆ స్వామినే తన భర్తగా భావించింది. నిత్యం సేవలు చేసింది. పూలు, భక్తి, ప్రేమ అన్నీ ఆ స్వామికే అర్పించింది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. మనిషిని జన్మతో కాదు, మతంతో కాదు, భక్తితోనే కొలవాలి. ఇదంతా భగవత్ రామానుజులకు తెలిసింది. తిరునారాయణపురంలో ఉండవలసిన స్వామి ఢిల్లీకి తీసుకెళ్లబడ్డారు అన్న విషయం తెలిసిన వెంటనే రామానుజులు ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీ చేరిన తర్వాత సుల్తాన్లతో సంభాషించారు. ధర్మాన్ని వివరించారు. భక్తి యొక్క గొప్పతనాన్ని చెప్పించారు. శాంతితో, జ్ఞానంతో, సంయమంతో ఢిల్లీ సుల్తాన్లను ఒప్పించారు. అలా స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఎలాంటి ఘర్షణ లేకుండా సాదరంగా స్వీకరించి తిరిగి తిరునారాయణపురానికి తీసుకొచ్చారు. అలా స్వామిని తిరిగి తిరునారాయణపురానికి తీసుకొచ్చారు. కానీ బీబీ నాంచారి స్వామిని విడిచిపెట్టలేకపోయింది. ఆవిడ కూడా వెంట వచ్చింది. స్వామి ఆలయంలో ప్రతిష్ఠించబట్టారు. ప్రతిష్ఠానంతరం స్వామి బయటకు రావడం లేదు. అప్పుడు బీబీ నాంచారి కన్నీళ్లు పెట్టుకుంది. నేను మహమ్మదీయ కుటుంబంలో పుట్టాను, కానీ స్వామి పట్ల నాకు అపారమైన భక్తి ఉంది. ఆయన్ని చూడకుండా ఉండలేను అని వేడుకుంది. ఆ మాటలకు భగవద్ రామానుజుల హృదయం కరిగిపోయింది. ఆయన, అమ్మా, భక్తికి ఎలాంటి నిబంధనలు లేవు, భక్తే ప్రధానం, వెళ్లి స్వామిని దర్శనం చెయ్యి అన్నారు. అది ఎవరికీ దక్కని అదృష్టం. బీబీ నాంచారి ఆలయంలోకి వెళ్ళింది. స్వామిని చూసింది. కన్నుల నిండా కన్నీళ్లు. ఆ క్షణంలోనే స్పృహ తప్పిపడిపోయింది. మరుక్షణం స్వామిలో ఐక్యమైపోయింది. అప్పుడు భగవద్ రామానుజులు ఒక మహత్తర నిర్ణయం చేశారు. ఈమె సాధారణ మహిళ కాదు, ఈమె ధారణ జన్మురాలు, సాక్షాత్తు ఆండాళ్ తల్లి స్వరూపం అని ప్రకటించారు. బీబీ నాంచారికి విగ్రహం చేయించారు. ఆ విగ్రహం ఇప్పటికీ శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామివారి పాదాల దగ్గర విద్యమానంగా ఉంటుంది. అందుకే ఒక మహమ్మదీయ కుటుంబంలో జన్మించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి పత్నీత్వాన్ని పొందిన మహా అదృష్టం కలిగిన తల్లి బీబీ నాంచారి. భక్తికి మతం లేదు, భక్తికి హద్దులు లేవు, భక్తికి రూపమే బీబీ నాంచారి. నమస్తే.